చూడండి స్వామి, మా మీరా తనకున్న నమ్మకాల కొద్దీ మా చెర్రీ ఎక్కడున్నా క్షేమంగా ఉన్నాడని మీరొక మాట చెప్తారని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. మీరేమో ఏకంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడని మాలో ఆవేదనని, ఆవేశాన్ని కలిగిస్తున్నారు. మీరు నిరూపిస్తామని కూడా అంటున్నారు. ఎలా నిరూపిస్తారు? భజగోవిందం పరమానందం. శరత్చంద్ర గారు, మీ ఆవేదనని, మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకున్నాను. నిజం నిరూపించలేని పక్షాన మీరే శిక్ష విధించినా నాకు సమంజసమే. ఓం తత్సత్. ఆయన నువ్వు కూడా ఏంటి బావా? మనం మీరేలాగా నువ్వు కూడా ఇలాంటి వాళ్ళని నమ్మి వీళ్ళతో మాట్లాడతావేంటి బావా? అపూర్వ, ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా మనకు మనమే ఒక నిర్ధారణకు వచ్చేయకూడదు. అవును వదినా, మన ఇంట్లోనే నా కొడుకుని చంపాల్సిన అవసరం వచ్చినా ఆ రాక్షసులు ఎవరో నాకు తెలియాలి కదా. స్వామి, మీరు నిరూపించండి స్వామి. తప్పకుండా తల్లి. భజగోవిందం పరమానందం. అదేంటి, శ్మశానంలో తాగిపాడేసిన బీరు బాటిల్కి క్షుద్ర పూజ చేసినట్టు అలా ఉందేంటి? భజగోవిందం పరమానందం. నీ మనసుకి పట్టిన మూర్ఖత్వమే నిన్ను వివాహానికి దూరం చేసింది. ఆ మూర్ఖత్వాన్ని తగ్గించుకుని వివేకాన్ని పెంచుకో. శరత్చంద్ర గారు, మీరందరూ చక్రాకారంలో నిలబడండి. నేను ఈ సీసాని తిప్పుతాను. ఈ భాగం ఎవరి వైపు చూపిస్తుందో వాళ్లే ఆ కుర్రాన్ని చంపిన వాళ్ళు. అందరూ నిలబడండి. సరే, నిలబడతా. ఓం తత్సత్. ఏంటిది? ఇది నన్ను చూపిస్తోందేంటి? నువ్వే నీ మేనల్లుణ్ణి హతమార్చావు గనక నీ వైపే చూపిస్తోంది. ఓ సీసా తీసి తిప్పొదిలేస్తే అది ఏదో దిశలో ఆగుతుంది. అంతలోనే ఆ దిశ ఎవరిని చూపిస్తే వాళ్ళు దోషులైపోతారా? అసలు మన చెర్రీని నేనెలా చంపుతాను బావా? వాణ్ణి ఏ చేతులతో పెంచాను బావా? ఆపు నీ ప్రేలాపన. ఈ సీసానింకో 2 మార్లు తిప్పుతాను. ఆ 2 మార్లు కూడా ఆ పైభాగం నీ వైపే చూపిస్తే చెర్రీని చంపింది నువ్వేనని ఒప్పుకుంటావా? స్వామి, అపూర్వ తరపున నేను ఒప్పుకుంటున్నాను. భజగోవిందం పరమానందం. కావాలంటే మీరు మీ స్థానంలో నుంచి మారి మరొక చోట నిలబడవచ్చు. పిన్ని ఇట్రా. ఇప్పుడు తిప్పు. మరి దగ్గరగా ఉన్నాను. నువ్వు ఇట్రావి. వెళ్ళు. ఇప్పుడు తిప్పు. ఓం తత్సత్.
ముచ్చటగా మూడోసారి. ఇప్పుడు కూడా మీకు నచ్చిన చోటే నిలబడచ్చు. మీరా నువ్వు ఆగు ఇప్పుడు చూడు నక్షత్ర పో పిని తప్పుకో పో. ఇప్పుడు చూడు మీరా ఎప్పుడు తిప్పి చూద్దాం. అడ్రస్ చూపించండి. ఇటివ్వండి ఇటివ్వండి. కలర్ బాగుంది కదా. ఎస్. హలో వావ్. పురి ఆ శారీ చూద్దామా? పెళ్లి వాళ్ళకా నాకా? ఊరుకోవే. అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుందంటే బిందు అయిండొచ్చు. శివ ఎక్కడికి రా? అటువైపు డ్రెస్సెస్ ఏవో బాగున్నట్టున్నాయక్క, చూసొస్తాను. అందరం కలిసి వెళ్దాం. భూమి వెళ్ళి చూడండి. నువ్వు వెళ్ళి శివ. అలాగే బావా. ఏంటి శివ, నీ ఫియాన్సీ పక్కనే ఉందా? అందుకేనా నా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు? అంటే బావ మమ్మల్ని అందరినీ షాపింగ్ మాల్కి తీసుకొచ్చాడు బిందు. షాపింగ్ మాలా అంటే పెళ్లి బట్టలు నగలు అవన్నీ కొనుక్కోడానికా? అవును. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతున్నాయన్నమాట. ఇంకేముంది, పూరితో కలిసి నువ్వు పెళ్లి పీటలెక్కడం ఒకటే మిగిలింది. ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు బిందు. నేను పెళ్లి పీటలు ఎక్కడమంటూ జరిగితే అది నీతోనే ఎక్కుతాను. మన కోసం ఎవరైనా నిలబడేవాళ్ళు ఉన్నారు, మన ప్రేమను నిలబెట్టేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది భూమి వదిన ఒక్కతే.